మూవీలో హీరో ఒక రైటర్ తట్టేసే కథలు బాగా రాస్తూ ఉంటాడు. అయితే మన తట్టేసే హీరోకి ఇప్పుడు దాకా ఎన్నో తట్టేసే కథలు రాసిన ఇంకో పెద్ద రైటర్ దొరుకుతాడు. ఆ రైటర్ కి మంచి రపరపలాడించే కూతురు ఉంటుంది. అది కూడా వాళ్ళ ఇంటి పక్కనే. మనోడికి పెళ్ళైనా కూడా పాపం చూసేసరికి ఇక ఆగకుండా తట్టేస్తావా తట్టించుకుంటావా అనే కార్యక్రమాన్ని గట్టిగా తట్టేస్తాడు. అయితే ఇది తెలిసిన రైటర్ దీన్ని కూడా కథలాగా రాస్తాడు. స్టోరీలో అద్దరిపోయే ట్విస్ట్ వస్తుంది. అది అసలు మీ ఊహకు కూడా అనదు. ఆ ట్విస్ట్ ఏంటి తెలియడానికి ఈ పూర్తి వీడియో చూసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక పెద్ద సిటీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సారా అనే మన హీరో వైఫ్ ని చూపిస్తూ ఉంటారు. ఈ సారా హస్బెండ్ పేరు శ్యామ్, ఇతనే మన హీరో. వాళ్ళు చేసే వర్క్ కోసం ఈ ఊరికి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికి పెళ్లి సంవత్సరం అయింది. అప్పుడే కొత్తగా షిఫ్ట్ అయ్యి ఇల్లు మొత్తం సర్దుకొని ఇక మొత్తం సర్దేసిన తర్వాత పనిలో ఉన్నప్పుడు పాప సారా హీరో దగ్గరికి వచ్చి నాట్యంలో భంగిమ అనే కార్యక్రమం చేస్తా ఉంటుంది. చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. పాపకు ఊపు వచ్చేసింది. ఊపెక్కిస్తావా అని భర్తని దువ్వుతూ ఉంటే బావేమో అసలుకి ఇక్కడ స్టోరీ రాస్తున్నాను ఊపు రావట్లేదు, నా ఊపుని ఇంకో ఊపులాగా చేయొద్దని చెప్పి పక్కకు అంటాడు. లేదు నాకు అసలు ఇక్కడ లోపల ఆర్కెస్ట్రా మొదలైపోయింది, నువ్వు గనక నన్ను మోగించకపోతే దెబ్బలు పడతాయని చెప్పి పక్కకి లాక్కెళ్ళి మనోడిని దెబ్బేస్తావా అంటే ఊపు రాదు మనోడికి. ఇక నిజంగానే అన్నట్టు ఓ దెబ్బేసి పక్కకి ఎదవా అని చెప్పి చెంబులు తెప్పాలని మీదేసి అని బయటికి పంపించేస్తుంది. బాబు ఏం పిసుకలేక ఎదురుగా వెళ్తున్నావు ముసలాయంతో, ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు కూడా పిసుకుతావంటే పిసుకుడు తర్వాత నానా నీ మూతి మీద బ్లడ్ వస్తుంది చూసుకోవాలంటే వాళ్ళ ఆవిడ బ్లడ్ వచ్చేలా కొట్టి పంపించింది బయటికి. ఆ ముసలాయన పేరు బేసన్ అని పరిచయం చేసుకుంటాడు. ఇది విన్న మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో దెబ్బలు బుక్కులు రాశాడని ఆ కళాకారుడు ఈడే. హీరో షాక్ అయిపోయి ఏంటి నిజమేనా సార్ అంటే అవునరా నేనే జంబల్ హార్ట్ జంబల్ రాని రింగ్ లో ఫింగర్ అవ్వేస్తావా కాటేస్తావా అని బుక్కులు రాసింది నేనే అనటంతో సార్ నిజమా నేను పెద్ద ఫ్యాన్ సార్, నేను కూడా పిచ్చుకలు అనే కథ రాస్తున్నాను సార్, మా ఇంటికి రండి సార్, నేను పెద్ద ఫ్యాన్ సార్ అని చెప్పి మనోడు అరుస్తూ ఉంటే ఏం పట్టించుకోకుండా ఆ ఫ్లాట్ లోకి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే కాటేసే కార్యక్రమం కామ్ అయిపోయింది కాబట్టి పెళ్ళాన్ని లోపల పిలిచి తను చేసే ఫ్యాషన్ డిజైనర్ వర్క్ ని తన వర్కర్ కు నేర్పిస్తూ బేబీ నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు, నువ్వు ఏదో పుస్తకం పట్టుకుని పోతావో పైకి పో అని చెప్పి ఓ ముద్దు పెట్టి పైకి పంపించేస్తుంది. బాబు ఇక తీక్షణంగా పుస్తకాలు చదువుతూ సిగరెట్ తాగుతూ అవన్నీ తలుచుకొని ఇంకో రీక్రియేట్ చేసి ఒక పుస్తకం రాస్తా ఉంటాడు అనమాట. ఇక ఆ పత్యాపారం తర్వాత రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం బాబు పెద్ద బాబు దగ్గరికి వెళ్తాడు. అదే రైటర్ ఉన్నాడు కదా బైసన్, వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట వాళ్ళ ఆవిడ తీసుకొని. లోపలికి ఇల్లు చూసే టైంలో ఈడి కూతురు రీనా లోపల నుంచి జుట్టు సరి చేసుకుంటూ వస్తుంది. ఈ హీరో గాడికి నోట్లో గారిపోతూ పెళ్ళం పక్కన ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆ పిల్లంక నోరు తెరుచుకొని మరి అట్టానే చూస్తూ ఉంటాడు. ఈ విషయం మొత్తం పెద్దబాబు కనిపెట్టేస్తాడు. తీరిగ్గా కూర్చోండి మాట్లాడదాం, పాప మద్యపానం తీసుకురా అని చెప్పి కూతురు చేత పానీయం తెప్పించి ఇద్దరిని సేవించమంటాడు. అసలు బాబు రసకుడికి అసలు పెళ్ళం వాళ్ళ నాన్న ఎదురుగున్నా కూడా పిల్ల చేతికి గ్లాస్ ఇస్తుంటే వేళని ఊగుతూ ఉంటాడు. ఇక్కడ ఈ పెద్దబాబు కష్టాలు చెప్పుకుంటూ ఉంటాడు. 10 సంవత్సరాల క్రితం నా భార్య చనిపోయింది, మొత్తం నా కూతురు చూసుకుంటుంది, ఇదిగో నేను రాసిన స్టోరీలు అని చెప్పి హీరో పెళ్ళానికి ఈ పెద్దబాబు స్టోరీలు అని చూపిస్తుంటాడు. ఇక అలా అయిపోయిన తర్వాత నైట్ ఈ బేసన్ స్టోరీ రాసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. ఈ రైనా డోర్ తీసి చూస్తే కామం బాబు చూడండి ఎలా చూస్తుంటాడు, కళ్ళలో కామం వేసుకొని కొరికి పార దొబ్బేటట్టు ఆ పిల్లని. నేను నా కచ్చీఫ్ మర్చిపోయానంటే ఈడే కామాదుడు అనుకుంటే ఈ పిల్ల అంతకన్నా కామిని. కచ్చీఫ్ వాసన చూసి మరి బాబుని రెచ్చగొట్టడంతో ఇద్దరు మూతులు నాకునే కార్యక్రమం స్టార్ట్ చేసే టైంకి ఏం జరుగుతుంది ఇక్కడ అని బేసన్ బాబు వస్తాడు. ఏం జరగలేదు అని చెప్పి హీరో కచ్చీఫ్ తీసుకోవడానికి వచ్చాను కష్టపడకుండా వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈ రీనా పాప లెఫ్ట్ లో ఎక్కితే అప్పుడే మొగుడు పిల్లలు ఇద్దరు కూడా లిఫ్ట్ లో ఎక్కుతారు. ఈ సారా పాప గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే బజార్ నుంచి బయటకు వస్తున్నావు అంటే మేము ఎప్పుడే షికార్కి వెళ్ళి వస్తున్నాం అని చెప్తుంది. ఈ పాప ఇక నోరు దగ్గర చెప్పినట్టుంటే వీళ్ళిద్దరు పత్తాపారం స్టార్ట్ చేస్తారు. ఈ రీనా పాప మెల్లగా హీరో ఏళ్లు పట్టుకుని మెల్లగా వేళ్ల హైవే నుంచి తొడ మీద ఉన్న రోడ్డు సందులోకి అలా వెళ్ళి స్తంభాన్ని కూడా అలా టచ్ చేసిద్ది. కానీ బాబు అని కంట్రోల్ పాప ఎంత మాత్రం ఊపులో ఉంటే పెళ్ళం పక్కనే ఉంది, దానికి తెలిస్తే స్తంభాన్ని నరికేసి దాని కంట్రోల్లో ఉండని ఏమి జరగనట్టు సైలెంట్ గా లోపు ఇక వాళ్ళ ఫ్లోర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ రీనా పాప వెళ్ళిపోతుంది. ఇక మొగుడు పిల్లలు ఇక్కడ కూర్చొని కాస్త సరసాలాడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు సాయంత్రం దొంకోళ్ళు కొట్టేవాళ్ళగా వాడు చూపు చూడండి ఎలా చూస్తున్నాడు. ఈ బైసన్ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ వెంటనే ఏం మాత్రం ఆలస్యం చేయకుండా పక్కింట్లోకి దూరేస్తాడు. ఆడి దరిద్రం ఏంటంటే అప్పుడే ఆడ పెళ్ళం జిమ్ నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. బాబు లోపలికి వెళ్ళగానే పెళ్ళం మొత్తం చూసేసి ఏం జరగనట్టుగా వెళ్ళిపోతుంది. ఇక బాబు రావటం ఆలస్యం. రింగ్ లో ఫింగర్ అనే కార్యక్రమం మొదలు పెట్టే టైంకి వీళ్ళ దరిద్రం కొద్దీ మళ్ళీ బైసన్ గడ తిరిగి వస్తాడు ఆడేదో బుక్ మర్చిపోయానని. ఇక దీంతో హీరో గడు కూడా నా పెళ్ళం వచ్చే టైం అయిందని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. పెళ్ళం వచ్చి రెడీ కూర్చుంటుంది. అయితే చూసేసిందిగా ఎందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన అడిగితే బుక్ ఇవ్వడానికి వెళ్ళని చెప్తాడు. దీంతో హీరోయిన్ నమ్మేస్తుంది. నెక్స్ట్ డే ఆల్రెడీ ఊపు తెప్పించేసాడు బాబు. మళ్ళీ ఎలా అని చెప్పి వాడు బజార్ వెళ్ళి వస్తుంటే లోపలికి లాగేసి
హే ఏం చేస్తున్నావు, ఇంట్లో మీ బైసన్ గడు ఉన్నాడంటే ఆడు మంచి స్టోరీ రాసుకుంటున్నాడులే, మన స్టోరీ ఇక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పి పందిరి మంచం ఊపేసాయి, పందెం కూడా దూకేసాయి అని చెప్పి కట్ట మీద పుంజెక్కే కార్యక్రమం కానిచ్చేస్తారు. ఈ బైసన్ బాబు తెగ రాసేసి అలిసిపోయి సోఫాలు నిద్రపోతుంటే ఏమి తెలియనట్టు బాబుని బయటకు పంపించేస్తుంది. కానీ వీడికి మొత్తం చూసేస్తాడు, వెలుకునే ఉన్నాడు ఈ బైసన్ గాడు. ఇక్కడ హీరో ఏమి తెలియని పిల్లిలాగా చూడండి నక్కి ఎట్లా వస్తున్నాడు, పెళ్ళ నిద్రపోయింది అమ్మాయి అనుకున్నాడు. నెక్స్ట్ ఈ బైసన్ టీ తాగుతూ మీరా అంటుంది నేను బజార్ వెళ్తాను సామాన్ కొనుక్కోవడానికని. ఈ బైసన్ డౌట్ వచ్చేసి కిటికీలో చూస్తే ఈ బాబు ఎగేసుకుంటూ పాప ఎప్పుడు దొరుకుతుందని ఊపులో ఉన్నాడుగా వెనకొచ్చేస్తాడు. ఇదంతా అటు పెళ్ళం కూడా చూసేస్తుంది. ఇదే టైంకి బైసన్ హీరో ఇంట్లోకి దూరి ఇక పెద్ద రేటు ఇంటికి వచ్చాడని పాప అతిథి మర్యాదలు చేసి ఈ పెద్ద అడుగుతూ ఉంటాడు, మీ ఇద్దరి మధ్య సంసారం అంత సఫలంగా లేదు, ఏంటి ఏమైనా ప్రాబ్లమ్ చెప్పంటే నా మొగుడు ఎప్పుడు కథలు రాసే కార్యక్రమంలో ఉన్నాడు, అందుకని ఎప్పుడు ఊపి వచ్చినా నాకు ఊపలేనని చెప్పి పక్క చేస్తున్నాడు. ఈ బైసన్ బాబు నువ్వు ఆడితో ప్రేమగా మాట్లాడు పాప అని చెప్పి ఈడు ఆవేశంగా మాట్లాడుతుంటాడు. హీరోయిన్ భుజాలు పట్టుకొని చెత్త పనులు చేయమాక, నువ్వు చేతులతో చేతలు చూపించు, చేతకంతనం వల్ల వాడు నా చెట్టుకు నీళ్లు పోస్తున్నాడు, ఆ నీళ్లు నువ్వే పూపించుకో, నా చెట్టు జోలికి వస్తే చేతులు నరికేస్తా అని చెప్పి చాలా చక్కని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇంకేముంది అసలు వీళ్ళు చారేగుతూ ఉంటారు. బాబు ఖాళీ దొరకడం ఆలస్యం, ఖాళీని కాళ్ళ మధ్యలో కార్యసాధన అనే కార్యక్రమాన్ని కటకటలాడిస్తూ ఉంటాడు. అయితే పాపం ఇదంతా హీరో పెళ్ళాం తెలియక తనకి ఎప్పుడు మూడొచ్చి హీరో దగ్గరికి వెళ్తా ఉంటే నా వల్ల కాదు అని పక్క దేశేస్తుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందంతా కార్యక్రమం కానిచ్చేసరికి మనోడి దగ్గర ఓపిక లేదు. ఇక అలా ఒకరోజు ఈ బైసన్ గాడు బయటికి వెళ్ళడం చూసి ఇంట్లో పెళ్ళం కూడదని పక్కింట్లో దూరేసి పాపని ముద్దుగా మంచం మీదకి వెళ్దామంటే లేదు ఇంట్లో పనుంది నాకని బాబుని సైడ్ కి దోసేస్తుంటే అప్పుడు హీరోయిన్ అండర్ వేర్ దొరుకుతుంది. ఈడు ఎంత వరస్ట్ గాడో చూడండి, దాన్ని కూడా వాసన చూసేసరికి మనోడు ఎంత టాలెంటెడ్, ఆ వాసన చూసేసరికి దాని మీద మొగడు వాసన వచ్చిందంటే వీడికి రాత్రి ఎవరితో పడుకున్నావు నువ్వు అని హీరోయిన్ ని కేకలేట మొదలు పెడతాడు. ఈడు ఆవేశంతో ఊగిపోయి ఎవరు అని అడుగుతుంటే హీరోయిన్ అద్దరిపోయేలాగా ఆ బైసన్ గాడు నాతో పడుకున్నాడని చెప్పి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ బైసన్ గాడు తన తండ్రి కాదు తన హస్బెండ్. మనోడు ఈ పాపను ఎక్కడో బట్టి తీసుకొచ్చి బయట వాళ్ళకి తెలియకుండా ఇంట్లో సంసారం చేసుకుంటున్నాడు. ఇది విన్న హీరో ఎప్పటిదాకా ఆడైతే పెద్ద మనిషి అనుకున్నాను, వీడు చేసే పనులు ఇయ్యా అని చెప్పి కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ పాప ఏడుస్తూ ఉంటుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే పాప అసలు విషయం చెప్పలా, పాప కావాలనే అపగోపలు ఆడించుకుంటుంది. ఎందుకంటే మనోడు బుక్ రాయడానికి కొత్త థాట్స్ కోసం ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఈ పాపని ఎక్కడో పట్టాడు. ఈ పాపకి ఇక అదే పని కావాలి, డబ్బులు కూడా ఇస్తాడు అని చెప్పి రప్పలు ఆడించుకుంటూ మనోడికి కొత్త కథలు థాట్స్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇదంతా బైసన్ గారు చెప్పిందే ప్లాన్. పక్కింటి తగులుకోవటం ఎలా అనే ఒక బుక్ రాస్తున్నాను, నువ్వు గనక అని తగులుకుంటే నాకు కొత్త థాట్స్ మీ ఇద్దరి మధ్య జరిగే వాటితో ఇంకా క్రియేటివిటీగా రాస్తా అని చెప్పి కావాలని హీరోతో తట్టించే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తుంది. ఇక అలా రోజు చెప్పినట్టు మనోడు స్టోరీ రాస్తూ ఉంటాడు బైసన్ గాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఈ బాబు సల్లార్లా హీరో కూడా మళ్ళీ మొదలు పెడతాడు పత్యాపారం చేయడానికి. ఫుల్ గా చేసిన తర్వాత ఒక రోజు కారులో కూర్చోబెట్టి బేబీ నేను పెళ్లి చేసుకుంటా, నీ మూడు కూడా చంపేస్తా అని చెప్పి ఆ నెక్స్ట్ డే ఈ బైసన్ ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు లైవ్ లో చూడు ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ రోజు నుంచి నీకు నాకే ఊపు, మధ్యలో ఎవడొచ్చినా ఊపేస్తా అని చెప్పి ఆడు చూడు ఎలా చచ్చిపోతానని చెప్పి కారుతో గుద్దిచ్చేసి యాక్సిడెంట్ చేసేస్తాడు. అంతే ఈ బైసన్ స్పాట్ లో డెడ్ అయిపోతాడు. రాత్రి ఆ గుద్దిన డ్రైవర్ కి హీరో గారు డబ్బులు ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే సాయంత్రం బైసన్ గారు దినం పెట్టేశారు. ఆ కార్యక్రమానికి రీనా పాప పిలిపించింది మొగుడు పిల్లలిద్దరిని. అయితే బాబుకు అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పాప పక్కన ఇంకో పోటుగాడు ఒకడు నుంచొని ఉంటాడు. వాడు పాపను రుద్దుతూ ఉంటాడు కంట్రోల్ అని. ఇంత చూసిన హీరో గాడికేమో ఎక్కడో కాలుతూ ఉంటుంది, ఇంత కష్టపడి ఏదో చేస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని. ఆ రోజు సాయంత్రం హీరో వైఫ్ కి ఒక బుక్ కొరియర్ వస్తుంది. పాప బుక్ ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే తన గురించి తన హస్బెండ్ గురించి రాసి ఉంటుంది. పెళ్ళం సరిగ్గా చూసుకోవట్లేదని పక్కింటి పాడుపట్టాడు మొగుడు. ఆ మొగుడు ఎవడో కాదు మన హీరో గాడు, ఆ పెళ్ళం ఎవరో కాదు నువ్వే అని బుక్ లో క్లారిటీగా రాయడంతో ఇక పాపకి యారా పక్కింటి అమ్మాయి గుహలో గుద్దులాట కార్యక్రమం కానిస్తున్నావురా నువ్వు, నా గుహలో గుద్దురా అంటే పెన్నులో ఇంకైపోయింది, బుక్ నలిగిపోయింది అని పిచ్చి కబుర్లు చెప్తావరా అని చెప్పి గట్టిగా గొడవేసుకుని ఆ బుక్ హీరో ఇవ్వడంతో ఆడు ఆ బుక్ చూసి షాక్ అయిపోతాడు. అవుని ఏంటి పక్కింటి అమ్మాయిని పట్టుకున్నాను, నీకేంటి ప్రాబ్లం అని హీరో పెళ్ళం మీద గట్టిగా అరుస్తూ ఆ గొడవ అనేది ఎక్కువ హీరో వైఫ్ హీరోని తెగ కొడుతూ ఉంటే మనోడు అలా చెయ్యి అంటంతో పాపం తన వైఫ్ వెళ్ళి అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ మీద పట్టడంతో హాట్ డెడ్ చనిపోతుంది. సీన్ కట్ చేస్తే ఉంది హీరోని పోలీసులు పట్టుకెళ్తూ ఉంటారు. ఈడికి మాత్రం ఇంకా అద్దరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వేరే అబ్బాయితో కనపడుతుంది. వాడిని పోలీసులు పట్టుకెళ్తుంది కాదు, హీరోయిన్ వేరే అబ్బాయిని తగులుకుందని. అయితే ఇక్కడ హీరోయిన్ చేసిన తప్పేం లేదు, చాలా తెలివిగా వాడు ఎప్పుడైతే బైసన్ చంపించేశాడో తను కూడా సైడ్ చేసేస్తాడేమో అని చెప్పి భయం వేసి ఇంకొకరిని తగులుకుంది. చివరి ఒకరికి హీరో గారి జీవితం నాశనం అయిపోయింది. సో
సో ఫ్రెండ్స్, ఏదున్నా సరే ఎప్పుడు చెప్పేదే, ఇంట్లో ఆవేశం కన్నా మన ఇంట్లో ఆత్రం మంచిది. బీ గుడ్, బీ హ్యాపీ.